హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు SBTech Tuts. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ JDK, వాట్ ఈస్ JRE, వాట్ ఈస్ JVM గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు జావా పైన కంపల్సరీగా JDK అంటే ఏంటి, JRE అంటే ఏంటి, JVM అంటే ఏంటి, వీటి గురించి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా వీటిపైన వీడియో చేయమని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక వీడియో చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారైతే ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసిన అయితే మన అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ JDK అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో JDK స్టాండ్స్ ఫర్ జావా డెవలప్మెంట్ కిట్. JDK అంటే జావా డెవలప్మెంట్ కిట్. అసలు ఇది ఎందుకు అవసరం మనకు? రేపు మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాటి JDK అంటాడు. సో JDK అంటే ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే జావా ప్రోగ్రామ్ని మనం రాయాలన్నా, దాన్ని కంపైల్ చేయాలన్నా, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. సో అదే మనకు JDK. క్లియర్? ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. విచ్ ప్రొవైడ్స్ కంప్లీట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ వీ కెన్ క్రియేట్, కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ జావా ప్రోగ్రామ్. ఒక జావా ప్రోగ్రామ్ని రాయడానికి, కంపైల్ చేయడానికి, ఎగ్జిక్యూషన్ చేయడానికి ఒక కంప్లీట్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. సో దాన్ని మనం JDK అంటాం. ఓకే, సో ఈ JDK లేకపోతే మనం జావా ప్రోగ్రామ్ని రాయడానికి రాదు. అంటే JDK అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇంకో పాయింట్ చూడండి, ఇట్ ఈస్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అంటే దీన్ని మనం చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు? ఒకసారి నా సిస్టంలో కూడా మీకు చూపిస్తాను. మై కంప్యూటర్కి వెళ్ళేసి ఇక్కడ C డ్రైవ్లో ప్రోగ్రామింగ్ ఫైల్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ అని ఇక్కడ ఉంటాయి. ఇందులో జావా ఇక్కడ చూడండి, JDK 1.6 వర్షన్ నేను ఇన్స్టాల్ చేసి పెట్టాను. అంటే ఈ విధంగా మనం చూడొచ్చు. సో దీన్ని మనం ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంటాం. ఓకే, ఇంకా ఏమంటాం చూడండి, ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ JRE అండ్ డెవలప్మెంట్ టూల్స్. అంటే కంపైలర్స్ కానీ, డీబగర్స్ కానీ ఇలాంటివన్నీ అందులో ఉంటాయి. సో JDKలో ఏముంటుంది? JRE ఉంటుంది అండ్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. క్లియర్? మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే ఒక డయాగ్రామటికల్ డిజైనింగ్ కూడా నేను చేశాను. ఆ డయాగ్రామ్ చూపిస్తాను. ఒకసారి డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి, చూడండి. సో ఇది కంప్లీట్గా JDK అనుకుంటే, సో JDK లోపల ఏమేమి ఉన్నాయంటే JRE అనేది ఒక పార్ట్ ఉంది, తర్వాత డెవలప్మెంట్ టూల్స్ అనేది ఒక పార్ట్ ఉంది. క్లియర్? సో ఇక డెవలప్మెంట్ టూల్స్ అంటే కంపైలర్స్ కానీ, డీబగర్స్ కానీ అలాంటివి. మరి ఇక్కడ JRE అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. అంటే మొత్తానికి JDKలో ఏముంటుంది అంటే JRE ఉంటుంది ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. క్లియర్? సో ఈ డయాగ్రామ్ని మీరు క్లియర్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం కంప్లీట్గా అన్ని తెలుసుకోవచ్చు. ఓకే, నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ డయాగ్రామ్ కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇది మనకు JDK స్టోరీ. నెక్స్ట్ JRE అంటే ఏందో చూద్దాం. సో మరి ఇక్కడ JRE అంటే ఏంటి? రేపు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీరు జావా పైన వాట్ ఈస్ JRE అంటాడు. చూడండి, సో JRE స్టాండ్స్ ఫర్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో JRE అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. మరి ఇందులో ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ది జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ జావా అప్లికేషన్స్. సో జావా అప్లికేషన్ ని రన్ చేయడానికి మనకు ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. సో అదే మనకు JRE. సో JREలో కంప్లీట్ గా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇంకా ఏమంటాడు చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇందాక చెప్పుకున్నదే. సో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేయాలన్నప్పుడు జావాలో JRE అనేది కావాలి. ఇట్ ఈస్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ JVM. సో JREలో ఏముంటుంది మనకంటే JVM ఉంటుంది. JVM ని ఇంప్లిమెంట్ చేయాలంటే JRE అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే JVM అనేది JRE లోపల ఉంటుంది. ఓకే, చూడండి ఇంకా ఏమో రాస్తున్నాడు, ఇట్ ఈస్ ఏ ఫిజికల్ ఎగ్జిస్టెంట్. ఇది కూడా ఫిజికల్ ఎగ్జిస్టెంటే. ఇందాక మనం చూసినాము JDK. సో చూడండి ఇప్పుడు, సో JDK లోపల దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి JRE అని ఉంటుంది. ఓకే, సో JREలో ఏముంటుంది అంటే JVM ఉంటుంది. ఈ విధంగా మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ JVM అండ్ లైబ్రరీస్ టు రన్ ది అప్లికేషన్. సో JREలో ఏముంటుంది? JVM ఉంటుంది ప్లస్ లైబ్రరీస్ ఉంటాయి. అప్లికేషన్ రన్ చేయడానికి కొన్ని లైబ్రరీస్ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ JVM. మరి JVM అంటే ఏందో చూద్దాం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా JVM పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. మీరైతే ఒకసారి చూసుకోండి. సో JVM స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మెషిన్. మరి ఇదేం చేస్తుంది? దీని వర్క్ ఏంటి చూడండి. ఇట్ ఈస్ ఏ స్పెసిఫికేషన్ విచ్ ప్రొవైడ్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ జావా బైట్ కోడ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. ఇందులో ఏం జరుగుతుంది అంటే జావా బైట్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో మెయిన్గా అసలు JVM అనేది ఎందుకు అవసరం మనకు చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ బైట్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్. అసలు బైట్ కోడ్ ఏంటి, మెషిన్ కోడ్ ఏంటి, దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ ఇట్ డస్ నాట్ ఫిజికల్ ఎగ్జిస్ట్. అంటే ఇది ఫిజికల్ గా మనం చూడలేము. చూడండి ఇంకా ఏమంటున్నాం, ఇట్ కంటైన్స్ ఓన్లీ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ది జావా బైట్ కోడ్. ఇందులో ఓన్లీ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎందుకోసం అంటే జావా బైట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి. అసలు JVM అనేది మనకి ఎందుకు అవసరం ఒకసారి మనం డయాగ్రామటికల్ గా నేను చూపిస్తాను. ఒక్కసారి చూడండి, ఇది చూడండి.
సో ఇంటర్నల్ ప్రాసెస్ ఆఫ్ కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్. సో జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకి ఎలా జరుగుతుంది ప్రాసెస్ చూడండి. ఇది నా జావా ప్రోగ్రామ్ అనుకుందాం. సో ఇది సోర్స్ కోడ్. మనం ఏదైతే జావా ప్రోగ్రామ్ని రాస్తామో ఆ ప్రోగ్రామ్ అనేది ఇది. సో దీన్ని ఎలా సేవ్ చేస్తాం మనము? క్లాస్ నేమ్ డాట్ జావా. నేను క్లాస్ నేమ్ ఎగ్జాంపుల్గా రో1 తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి మనము? కంపైలేషన్ చేయాలి. అసలు కంపైలేషన్ ఎందుకు చేయాలి మనం ప్రోగ్రామ్ని? అంటే మనం రాసేదేమో జావాని ఇంగ్లీష్లో రాస్తాం అంటే హ్యూమన్ లాంగ్వేజ్. సో సిస్టమ్కి వచ్చేది మెషిన్ లాంగ్వేజ్. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్ ఉందో దాన్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే ట్రాన్స్లేటర్ అనేది కావాలి. సో ఆ ట్రాన్స్లేటరే కంపైలర్. సో ఇక్కడ చూడండి. సో కంపైలేషన్ చేస్తాం. సో కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ సోర్స్ కోడ్ని తీసుకొని బైట్ కోడ్లోకి మారుస్తుంది, నాట్ మెషిన్ లాంగ్వేజ్ కోడ్. C++లో అయితే డైరెక్ట్గా కంపైలర్ ఏం చేస్తుంది ఎక్కడ అంటే సోర్స్ కోడ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. బట్ జావాలో జావా కంపైలర్ ఆ సోర్స్ కోడ్ని బైట్ కోడ్లోకి మాత్రమే మారుస్తుంది, నాట్ మెషిన్ లాంగ్వేజ్ కోడ్. అంటే ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఏ నేమ్తో మీరు ఏ నేమ్తో అయితే సేవ్ చేస్తున్నారో అదే నేమ్తో డాట్ క్లాస్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. మరి ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్లో ఏముంటుంది అంటే బైట్ కోడ్ ఉంటుంది. మరి బైట్ కోడ్ని మళ్ళీ ఏం చేయాలి మనం? మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇంకొక ట్రాన్స్లేటర్ రిక్వైర్డ్. సో అదే మనకు JVM. దీన్ని మనం ఇంటర్ప్రిటర్ అని కూడా అనొచ్చు. సో JVM వర్క్ ఏంటంటే ఈ బైట్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మెషిన్ లాంగ్వేజ్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఫైనల్గా ఏం చేస్తామో దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ కోడ్ ఒకటి క్రియేట్ అయిపోతుంది. అంటే ఈ JVM వర్క్ ఏంది అంటే ఈ బైట్ కోడ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం. మరి JVM అనేది ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఇది రన్ టైంలో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. క్లియర్. సో కంపైల్ టైంలోనేమో జావా కంపైలర్ మాత్రం ఇన్వోక్ అవుతుంది, ఈ సోర్స్ కోడ్ని బైట్ కోడ్లోకి మారుస్తుంది. ఎప్పుడైతే జావా ప్రోగ్రామ్ని రన్ చేస్తామో ఎగ్జిక్యూట్ చేస్తామో ఈ JVM ఇన్వోక్ అయ్యి ఆ బైట్ కోడ్ని తీసుకొని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఈ JVM అనేది ఎక్కడ ఉంటుంది మనకు అంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. అదే JRE. సో JRE ఎక్కడ ఉంటుందంటే మొత్తానికి JDKలో ఉంటుంది. ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ చూడండి. JVM అనేది ఎక్కడ ఉంది అంటే JREలో ఉంది. సో JREలో ఏమేమి ఉన్నాయి మనకు అంటే JVM ప్లస్ సెట్ ఆఫ్ లైబ్రరీస్, అదర్ ఫైల్స్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఓకే. సో మరి JDKలో ఏమున్నాయి అంటే JRE ఉంటుంది. JREతో పాటు డెవలప్మెంట్ టూల్స్ కూడా ఉంటాయి. డెవలప్మెంట్ టూల్స్ అంటే కంపైలర్స్ కానీ డీబగర్స్ కానీ ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. అంటే మొత్తానికి JDK 2 పార్ట్స్గా ఉంటుంది. ఒకటి JRE, ఒకటి డెవలప్మెంట్ టూల్స్. JREలో వచ్చేసి JVM, సెట్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. క్లియర్. ఒక్కసారి డయాగ్రామ్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు కంప్లీట్గా వీటి గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. మీరు ఎక్కడైనా జాబ్ పైన ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ JDK, వాట్ ఈజ్ JRE, వాట్ ఈజ్ JVM వీటిపైన కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సరిపోతుంది. క్లియర్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నాకు రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.